ఇక్కడ పవమాన్ ఏవియేషన్ వాళ్ళ ట్రైనింగ్ అనేది చాలా బాగుంది. ఫస్ట్ రోజు మాకు థియరీ క్లాస్ చెప్పిర్రు. థియరీలో డ్రోన్ను ఎలా ఎగిరేయాలి, ఎంత హైట్లో ఎగిరేయాలి, డ్రోన్ రూల్స్, ఏ ఏ జోన్లలో ఎగిరేయాలి, ఎంత ఏజ్ ఉండాలి, సర్టిఫికేట్ డ్రోన్ లైసెన్స్ అనేది మనకి ఎలా ఇస్తారు అనే దాని గురించి నేర్పించారు. డ్రోన్ అనేది మనము ఏ వెదర్లో అంటే అనుకూలంగా లేని వెదర్లో యూజ్ చేసినప్పుడు దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఏమేమి సెట్ చేసుకోవచ్చు అనేది కూడా అసెంబ్లీ అనే క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫీల్డ్ కంటే ముందే డ్రోన్ అనేది మనకి చూసిన దానికి ప్రాక్టికల్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదని క్లియర్గా చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ పైన మాకు రిమోట్ ఇచ్చి సిస్టమ్ పైన ఒక డ్రోన్తో ఎలా అయితే మనము స్ప్రే చేస్తామో దాన్ని ప్రాక్టికల్గా సిస్టమ్ పైన ప్రాక్టీస్ చేయించారు. అండ్ ఫీల్డ్ అనేది మనకు కామన్గా స్క్వేర్ కానీ పర్టికులర్ యాంగిల్లో అనేది ఉండదు. సో ఎట్లా ఉన్న ఫీల్డ్ అనేది ఎలా ఉన్నా కూడా మనము దాన్ని ఎలా అయితే చూస్ చేసుకోవాలి, ఎలా స్ప్రే చేయాలి అనే దాని గురించి ఫస్ట్ సిస్టమ్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మమ్మల్ని తర్వాతకి ఫీల్డ్కి తీసుకెళ్లారు. డ్రోన్ ఫ్లయింగ్ చేసే విషయంలో మమ్మల్ని ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ రియల్ ఫ్లైట్ చేపించి వాటర్ పోసి ప్రతి ఒక్కటి బ్యాటరీ అయిపోయేదాకా కూడా 1కి 2 సార్లు ఒకరే ఫ్లయింగ్ చేసామండి. దాంట్లో ఒకవేళ ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్క విషయం ఇలా కాదండి, ఇలా అలా కాదండి, ఇలా అని చెప్పుకుంటూ మేము అడిగిన దానికి 1కి 2 సార్లు సమాధానం చెప్పుకుంటూ మాకు 1కి 2 సార్లు ఆ ఫ్లయింగ్ డ్రోన్ ఫ్లయింగ్ చేసే విషయంలో ఫామ్లో కానీ అసెంబ్లింగ్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కేరింగ్ తీసుకున్నారండి. మేము ఇప్పుడు తీసుకున్నా కూడా దాంతో సాటిస్ఫాక్షన్గా చేయగలిగే రైట్స్ మాకు ఉన్నాయి ఇప్పుడు ఈ ట్రైనింగ్ ద్వారా.